సో అయితే ఇప్పుడు బుడ్డిగా పుట్టినరోజుకి చిన్న ట్రీట్ అయితే చేయబోతున్నాం. ఏంటంటే వాళ్ళ పెద్దనాన్న, అలాగే వాళ్ళ పెద్దమ్మ, అదేవిధంగా వాళ్ళ అన్నయ్య, అక్క, తమ్ముడు అందరూ వస్తున్నారు. సో అయితే ఈ సంవత్సరం బడ్జెట్ పరంగా చాలా డౌన్ స్టేజ్లో ఉండేసరికి ఇంకా చేసేది ఏం లేక ఉన్న దాంట్లో సర్దుకుపోని చెప్పేసి ఫస్ట్ బర్త్డే కాబట్టి చేయబోతున్నాను. ఈ తర్వాత నెక్స్ట్ బర్త్డే అంతా అనుకున్నట్టు దేవుడి దగ్గర అంతా బాగుంటే ట్రై చేయాలి. ఏదైనా ముందనుకుంటే కుదరట్లేదు, ఏదైనా కోయిన్సిడెన్స్గా అప్పుడు చేయడం తప్ప ముందనుకుంటే ఏది అవ్వట్లేదు. సో అయితే ముందుగా అయితే పులావ్ చేద్దాం. పులావ్ అయితే యాజ్ యూజువల్గా మనం ప్రతిసారి చేస్తాం చూసారా, అదేవిధంగా చేస్తాం. ఒక రొటీన్గా అంటే చేయాలి, రోజుకు డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ముందుగా అయితే మన కుక్కర్లో అయితే ఈరోజు పులావ్ చేయబోతున్నాం. కుక్కర్లో అయితే తొందరగా ఉడికేసి అదేవిధంగా మెత్తగా ఉండిద్ది. పులావ్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి 2 కేజీలు కేజీన్నర నానబెట్టి బాస్మతి బియ్యం ఒకసారి సో అయితే 2 సరే కలిపేసి పెట్టేసాం, నానబెట్టాం చాలాసేపు పెట్టి. నీళ్ళు కొలిచి పక్కన పెట్టాం, సరేనా. సో అయితే ముందుగా మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి అంటుకుందాం. సో అయితే పొలంలో కావాల్సిన ఓల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి కదా, చెక్క, లవంగాలు, ఏంటి స్టారు, అనాస పువ్వు, ఏ సంథింగ్ అన్నీ ఉన్నాయి, సాజీరా, అదేవిధంగా అన్నీ ఉన్నాయి పొలావ్ సంబంధించినవి. సో అయితే ఈరోజు కూర వచ్చేసి దీంట్లో చేయబోతున్నాం. ఇత్తడి వాళ్ళు చికెన్ కర్రీ, కుక్కర్లోనేమో పులావ్ అయితే చేయబోతున్నాం. సో అయితే ముందుగా ఆయిల్ పోసేసుకుందాం. సో అయితే ముందుగా అయితే పులావ్లోకి తగినంత నార్మల్. సరేనండి, దీంట్లో అయితే పులావ్ దినుసులు మొత్తం అయితే వేసుకున్నాం. పులావ్ దినుసులు అయితే వేసుకున్నాం కదా, ఇది కొంచెం 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకున్నామండి. సో అయితే ముందుగా మన స్పైసెస్ అన్ని బాగా వేగేసేస్తాయి కాబట్టి దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఆనియన్ ముక్కలు వేసేసుకొని బాగా కలబెట్టుకుందాం. బాగా కలబెట్టేసి దీని మూత పెట్టేద్దాం. నన్ను కాదు, ఇక్కడ దీన్ని చూపి కట్ చే. సో అయితే దీంట్లో తగినంత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం, సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం పుదీనా వేసేసుకుందాం. ఫస్ట్ అయితే బాగా ఫ్లేవర్గా ఉంటుంది. వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం, వేసేసి బాగా తిప్పేద్దాం. సో అయితే మన మిశ్రమం బాగా వేగింది కాబట్టి దీంట్లోకి పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసి బాగా తిప్పేసుకుందాం. అలాగే దీంట్లో కాసి టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. నీళ్ళు ఖచ్చితంగా కొలు. కాసి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత లైట్గా కారం కూడా వేద్దాం. లైట్గా కారం కూడా వేసుకున్నాం, ఎందుకంటే కలర్ ఫ్లేవర్ అనేది అది రైస్ కలర్ కూడా కొంచెం చేంజ్ ఇది లైట్గా, అందుకని చెప్పేసి కొంచెం కారం కూడా వేసేసాను. సో అది దీన్ని బాగా వేయించాలి. అదేవిధంగా కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా ఉంది మన దగ్గర. ఇది ధనియా జీరా పౌడర్ కూడా వేసేసుకున్నాం. కొంచెం వేసేసి బాగా తిప్పేద్దాం.
సో అయితే దీని మూత పెట్టేద్దాం. మన మిశ్రమం అంతా బాగా వేగేసింది కాబట్టి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. 2 గంటలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. రెండు గంటలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా తిప్పేద్దాం. ఇప్పుడే కాబట్టి అల్లం వెల్లుల్లి వేసింది. దీన్ని పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టేసుకొని ఉంచుదాం ఒక 5 మినిట్స్. సో అయితే మూత తీసేద్దాం. మన మిశ్రమం అంతా బాగా అడుగంటేస్తుంది కాబట్టి ఇంకేం చేద్దామంటే వాటర్ పోసేద్దాం. ఇది కొలతకి ఈ విధంగా పోసేసుకొని మూత పెట్టేద్దాం. ఈ తెరలేక బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా పని అయిపోద్ది. సో అయితే మనం చికెన్ కర్రీ కూడా రెడీ చేసేద్దాం. ఏ విధంగా అంటే ఫస్ట్ టైం అయితే నేను ఈ తెపాలలో ఈ డేషాలో చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తాను చూడండి. ముందుగా అయితే దీంట్లో ఎత్తడు కొంచెం పసుపు, తర్వాత వచ్చేసి ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసేద్దాం. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేద్దాం. ఫ్లేవర్ బాగుంటుంది, అంటే బాగా మసాలా ఫ్లేవర్ బాగా పట్టిద్ది. అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ చేసేద్దాం. సో అయితే వేసేసి వీటిని కూడా దీన్ని మూత పెట్టేద్దాం. ఇది నీట్గా కుక్ అయింది. ఎంత స్లోగా కుక్ అయితే అంత బాగా టేస్ట్ ఉండదు. సో అయితే ఈ ఫ్లేవర్స్ అని తర్వాత వేసేద్దాం. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. దీనిలో కనపడుతున్న చికెన్ కర్రీ అయితే బాగా ఉడికేసింది. సో అయితే దీన్ని ముందుగా అయితే వేరే దాంట్లోకి సర్వ్ చేసేసుకుందాం. తర్వాత మళ్ళీ దాంట్లో యాడ్ చేద్దాం. తెలిసే సో అయితే ఎంటీది మళ్ళీ టేస్ట్ పెట్టేసాం. దీంట్లో తగినంత ఆయిల్ వేసి చికెన్లోకి తగినంత ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు, హీట్ అవ్వలేదు బాగా. ఇది కర్రీలో తింటారు. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి దీంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇట్లా 2గా తగిన పచ్చిమిర్చిని దాంట్లో వేసి ఇది లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం. సో అయితే మన బర్త్డే అయితే చూసేయండి. మా వీక్షి హాయ్ ఫ్రెండ్స్, ఇది మా హాయ్. సూపర్గా గాజులు అయితే మా అమ్మమ్మ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అన్నప్రాసనప్పుడు ఇప్పుడు బట్టి ఆమెకి
అస్సలు పట్టవు మా అమ్మాయి అన్ని రోజే గాజులు చూపి మెరుతున్నాయా బాగా. సో అయితే మన చికెన్ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. లైట్ చివరిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకొని చూద్దాం. గాజులు వేసే కారణం వచ్చింది ఇప్పటికి. సో అయితే ఆనియన్స్ వేగేసిన తర్వాత మనం ఇంతాక పొటాటోస్ అయితే ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే చికెన్ కర్రీలో పొటాటోలు చాలా బాగుంటాయి. పొటాటోస్ బంగాళదుంపలు చాలా సూపర్గా ఉంటాయండి. అందుకని చెప్పేసి బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను. బంగాళదుంప వేసేసి దీంట్లోకి లైట్గా పసుపు ఉప్పు ఇంత వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. ఓన్లీ బంగాళదుంప పచ్చి బతికి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం ఎందుకంటే ఎంత ముక్కల్లో కూడా వేసేసాం. మా నా బర్త్డే కాదు చూడండి, చెప్పులు వేసుకొని నడుతుంది. అమ్మో ఇటు చూడుపుడా. అయ్యో చెప్పు నడిచిద్ది మా పిల్ల, నువ్వు పట్టుకొని నడిపించే పనిలా. నిద్ర ఇప్పుడే నిద్ర లేచింది. అయ్యో ఎగురుతుంది చెట్ట చెట్ట అన్ని అని. అబ్బు అబ్బు ఒకసారి గంటతో తిప్పకుండా ఈ విధంగా కలేద్దాం. ఇంత కలేసి పెట్టేద్దాం. ఒకసారి మన కుక్కర్ పొరలోకి మొత్తం ఇది పైకి నొర వచ్చేసింది కాబట్టి ఇంకా బియ్యం వేసి మోసి పెట్టేసాం అనుకో, అదే కుక్ అయిపోయింది. అందుకని చెప్పేసి మిగిలిన పుదీనాకంతా వేసేసి రైస్ మొత్తం దాంట్లోకి సర్వ్ చేసి వేసుకుందాం. కింద పోయింది కొంచెం స్మెల్ మామూలుగా లేదు బావా. సో అయితే కొంచెం వేసేసి దీంట్లో ధనియా జీర పౌడర్ కూడా వేసావా? వేసి నీళ్ళు వేయాలి. పైన అయితే మాత్రం కలర్ మామూలుగా లేదు. సో ఇది విధంగా మొత్తం వేసుకొని ఇంకా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోద్ది, కుక్ అయిపోద్ది. ఎందుకంటే ఇది బాగా హీట్ అయింది కాబట్టి మనకి 2 విజిల్స్లోనే అయిపోద్దని అనుకుంటున్నాను. అయిపోద్ది 2 విజిల్స్లోనే అయిపోద్ది. అయితే ఎన్ని విజిల్కి కుక్ అయింది అనేది చూపిస్తాను సరేనా. సో అయితే మన చికెన్ కర్రీలోకి కలబెట్టు. ఇందాక బంగాళదుంపలు అవి కూడా వేసేసాం కదా, అవి కూడా ఫుల్గా మగ్గేసాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే టమాటాలు కూడా వేసేద్దాం. దీని మూడు చిన్నది దగ్గర వేయలేకపోయాను. సో అయితే మొత్తం వేసేసుకొని దాన్ని కూడా బాగా టర్న్ చేయాలి. తిప్పు పూజ. అయితే మొత్తం దీన్ని కూడా కలపెట్టి వేస్తున్నాం. అదేవిధంగా ఇంతగా మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అదే ఇంత మిగిల్చాం కదా, దాన్ని కూడా తెచ్చి దీంట్లో వేసేద్దాం. ఏదో చేతులు తీసి వేసే మొత్తం కొంచెం లాస్ట్లో ఇది ఉంచుతానమ్మా లాస్ట్లో మరిగేటప్పుడు ఎత్తే ఇంకా స్మెల్ ఇంకొంచెమే. సో అయితే ఎవరు సో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అదేవిధంగా అది అల్లం వెల్లుల్లి కొబ్బరి అంతేనా పూజ? చిన్నుల్లిపాయ. ఎప్పుడు కొబ్బరి ఏమి చిన్నుల్లిపాయ అంటే అండి, వెల్లుల్లి అంటే ఏంది? ఓహో
రెండు సో అయితే మొత్తం పెట్టి వేసుకొని మూత పెట్టేద్దాం. అంతా మగ్గేసిందండి బాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే తగినంత కారం వేసుకుందాం. కూరలోకి తగినంత కారం, తగినంత కారం. ఈసారి ఆశీర్వాద్ కాకుండా ఇది మార్చేసాం అనమాట కారం. ఈనాడు కారం నెంబర్ 1 అంట. ప్యాకింగ్ కూడా భలేగా ఉంది, క్వాలిటీగా మంచిగా. ఇప్పుడైతే మొత్తం కలిపెట్టేసుకున్నాం. కలిపెట్టేసి లేపు మన బర్త్డే కాల్ ఏం చేద్దాం, మళ్ళీ చదువుతారు రెడీ చేస్తున్నారు. అబ్బో బాబా ఇటు దాదా అలానే కొంచెం పెరుగు వస్తున్నా. ఓ పక్కనేమో పులావ్, ఓ పక్కనేమో కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. అయిపోయింది కూడా, ఇంకా చికెన్ వేసుకోవడమే. అంటే కారం అన్ని స్పైసెస్ అన్ని వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం. ఒక 5 minutes. ఎట్లా ఉంది? అంతా సరిపోయిందా? ఈ విధంగా చికెన్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపెట్టేసాను. ఇంతగా చూపించడం కుదరలేదండి, బుడ్డిగా ఉండేసరికి. బుడ్డిగడికి బుజ్జి పాలడానికి వెళ్ళింది, అందుకని చెప్పేసి చూపించలేకపోయాను. సో ఈ విధంగా కలిపేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 10 minutes కుక్ అయితే సరిపోతుంది. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఆ లిటిల్ ప్రిన్సెస్ అయితే అదే ఇట్స్ మై బర్త్డే. అమ్మాయి గారి కోసం ఒక కిరీటం తీసుకొచ్చాం. అయితే ఇంత ఆన్సర్ తీసుకున్నది, ఇంత ఆన్సర్ తీస్తుంది పెడుతుంది ఒకసారి చూస్తుంది. ఉండ్రే కొంచెం కేక్ కోసం వచ్చి మమ్మీ అటు కదా మమ్మీ, తిప్పి పెట్టుకోవాలా. వెరీ గుడ్. ఇది చూడు, పూలు పెట్టింది, చెవుకి చిన్న బొట్టు కమ్ములు పెట్టింది. అటు పెట్టుకోవాలంట కిరీటం. చేతికి మంచి లబ్బర్ గాజులు వేసింది. ఏం గాజులు అయ్యి? మట్టి గాజులు కాదు, రంగు గాజులు. మంచి రంగు గాజులు వేసింది. ఒక దండ వేసింది, నెక్లెస్. అయితే వాళ్ళ మేనమ్మ తెచ్చిన డ్రెస్ అంటే అది చూడండి ఎంత బాగుందో. గాజులు కూడా అప్పుడు అమ్మాయి పుట్టినరోజు మొత్తం అయితే విజయ్ సెలక్షన్ అంట. విక్షి నిజమా నిజం అద్దు ఇటు పెట్టు, నెత్తి పెట్టుకో. విక్షి అబ్బు డిచ్కా ఏది పెట్టుకో ఒకసారి. అట్ట పెట్టుకోవాలి. సూపర్ ఉంది. మమ్మీ విక్షి హాయ్ హాయ్ ఫ్రెండ్స్.